డాక్టర్లు అంటే ఎవరు? దేవుని స్వరూపాలు. హాస్పిటళ్ళు అంటే ఏమిటి? హాస్పిటళ్లను దేవాలయాలు, మసీదులు, చర్చిలుగా కూడా భావించాలి. డాక్టర్లు మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తారు. హాస్పిటళ్లు రోగులను ఆరోగ్యవంతులుగా చేసి మరణమంచులో ఉన్న వారికి ప్రాణం పోసి రక్త సంబంధీకులకు లేదా బంధువులకు పూలల్లో పెట్టి అన్నట్లుగా అప్పగిస్తారు. నేను చెప్పిన మాటలన్నీ మంచి డాక్టర్లకు, మంచి హాస్పిటళ్లకు వర్తిస్తాయి. కానీ మానవత్వాన్ని ధ్వంసం చేస్తూ భయంకర రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న డాక్టర్లను కార్పొరేట్ హాస్పిటళ్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నడుపుతూ శవాలపై చల్లే బొరుగులను, పైసలను, నోట్లను ఏరుకొని తినే బిచ్చగాళ్లలాగా శవ రాజకీయాలను చేస్తున్న యజమానులను ఏమని సంబోధించాలి? కొన్ని హాస్పిటళ్లు మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుంటాయి. ఒక పేషెంట్ను తీసుకొస్తావా, ఎంత కమిషన్, నెలకు నికరంగా ఎంత జీతం ఇవ్వాలి అని యజమానులు నియమించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ హాస్పిటళ్ల ప్రచారం కోసం నియమించుకుంటారు. మార్కెటింగ్ హాస్పిటల్ మేనేజర్లు తమ బ్రతుకు తెరువు కోసం వివిధ హాస్పిటళ్లకు రోగులను సప్లై చేస్తారు. ఆ మార్కెటింగ్ మేనేజర్ల బాధ్యత అంతే. తదుపరి రోగిని పరీక్షించి నానా రకాల టెస్టుల పేరుతో రోగుల సంబంధికుల వద్ద వేలు, లక్షలు దండుకుంటారు. కట్టక తప్పదు కదా. తాళ్ళు అమ్మేసి ఒకడు, ఆస్తులని కుదోపెట్టి మరొకడు, ఇలా హాస్పిటల్లో చెల్లించేవారు చాలామంది. చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్లు మీ వాడు లేదా మీ ఆమె చనిపోయిందని చెప్పేస్తారు. లక్షనో, 5 లక్షలో, 10 లక్షలో కట్టి మీ వారి శవాన్ని తీసుకెళ్ళండి అని అంటారు. ఎంత దారుణం! అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కలగజేసుకొని వివిధ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చట్టం తీసుకురండి. ఈ అమానవీయ రాక్షస దోపిడీ హాస్పిటళ్ల ఆట కట్టించండి. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.